ప్రాణమిత్రుడితో సమానం గాజర్ల రవి ఉదయ్ దాదాగా రూపాంతరం చెందటం వెనుక పెద్ద చరిత్ర ఉంది. ఉదయ్ దాదా, నీకు ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. నీ అంతిమ యాత్రలో అశేషమైన జనం వచ్చి ఉన్నారు. ఇవాళ కూడా ఇసుక పోస్తే ఇసుక రాలని జనము ఇవాళ వచ్చి నీకు అశ్రు నివాళి అర్పిస్తా ఉన్నారు. నీవు చూస్తున్న ఆ చూపులు, ఆ తీక్షణమైన చూపులు ప్రత్యక్షంగా మా వైపే చూస్తున్నట్టుగా కనబడతా ఉంది. కానీ నీ తీక్షణమైన చూపుల్లో ఉన్న ఆ చురుకుదనం ప్రజల అందరి కళ్ళల్లో మెరిసిపోతా ఉంది. ఆ మెరుపు మీ జీవితం ధన్యమైంది. మీరు ఏ ప్రయాణం కోసం అయితే ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అన్నదమ్ములు బయలుదేరినరో, మీరు ఏ లక్ష్యం కోసం అయితే బయలుదేరినరో ఆ లక్ష్యం నెరవేరింది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సభలో చాలా మంది యువకులు ఉన్నారు. ఇవాళ గాజర్ల రవి వాళ్ళ కుటుంబం ఎందుకు అడవి బాట పట్టింది, ఇక్కడ గనుక పోరాటం చేసే అనుకూలమైన పరిస్థితులు ఉంటే మీరు చెప్పుకుంటున్నట్టుగా ఆ ప్రజాస్వామికమైన పద్ధతిలో గనుక ఉద్యమాలు చేసే అవకాశం ఉంటే వాళ్ళు అడవి బాట ఎందుకు పడతారు? ఒక ప్రజాస్వామ్య వాతావరణం నెలకొని ఉంటే ఎక్కడో దూరంగా పోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయో శాస్త్రీయంగా అధ్యయనం చేయమని చెప్తున్నాము. దానికి తూటాలు సమాధానం కాదని కూడా చెబుతున్నాం. రవి ఒక సృజనాత్మకంగా ఆలోచించగలిగే వ్యక్తి గనక ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న భూస్వామ్య వ్యవస్థ, ఇక్కడ ఉన్న పెత్తందారి వ్యవస్థ, ఇక్కడ ఉన్న దోపిడీ, ఇక్కడ ఉన్న హింస, ఇక్కడ నెలకొని ఉన్న అణిచివేత తనని నిలవనివ్వలేదు కదా, తనను స్థిమితంగా ఉండనివ్వలేదు కదా. తను ఒక్కనే కాదు, మొత్తం వెలిశాల గ్రామ ప్రజలందరినీ, మరీ ముఖ్యంగా గాజర్ల కుటుంబాన్ని, అత్యంత ముఖ్యంగా రవిని స్థిమితంగా ఒక చోట ఉండనియ్యనందుకు ఈ దారి వదిలి, ఈ ఊరు వదిలి, ఈ పేగు బంధాన్ని వదిలి ఆదివాసీల పేగుల బంధాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం దండకారణ్యం వెళ్ళాడు. రవి సుఖపడ్డాడా? రవి సంపాదనకు ఎగబడ్డాడా? రవి ఆ సంపాదనను వెనకేసుకున్నాడా? అక్కడికి వెళ్ళి రవి చేసింది ఏంటి అంటే ఆ ఆదివాసీ ప్రజలతో మమేకమయ్యిండు. ఆయన చేసిన పని ఏంటంటే అక్కడికి వెళ్ళి కనీసం తల దువ్వుకోవటానికి రాని ఆదివాసీలకు తల దువ్వుకోవటం, ఉడుకు నీళ్లు పెట్టి స్నానం ఎట్లా చేయాలో స్నానం చేపించిండు రవి. రవి ఊడ్చుకోవటం నేర్పించిండు, అలకటం నేర్పించిండు, ముగ్గేసుకోవటం నేర్పించిండు, శుభ్రంగా ఎట్లా బతకాలో నేర్పించిండు, చెరువులు కట్టించిండు, కుంటలు తవ్విచ్చిండు, వ్యవసాయం పంట ఎట్లా పండించాలో నేర్పించిండు. కానీ రాజ్యం గొప్పగా ఏం చెప్తుందంటే ఇవాళ ఇప్పుడు 4 ట్రిలియన్ యుఎస్ డాలర్ల ఎకానమీని సాధించాలని గొప్పగా మోడీ షా ప్రకటించుకుంటున్నారు. మీరు ఆ రకమైన ప్రగతి కాదు భారతదేశం కోరుకునేది. భారతదేశంలో ప్రజలందరూ ఒక స్వాభిమానంతో, ఒక ఆత్మ గౌరవంతో, ఒక స్థిరమైన భద్రమైన ఆదాయ వనరుతో ఒక మనిషిగా జీవించటం అనేది ప్రాతిపదిక కావాలి. ఆ ప్రాతిపదిక రవి ఆదివాసీ గూడాల్లో నేర్పించిండు. దానికి పగబట్టి రవిని చంపాలని, రవి ఏ మనుషులనైతే
ఏ దిక్కుముక్కు లేని ఆదివాసులనైతే, అమాయకపు ఆదివాసులనైతే, ఏ మహిళలనైతే ఒక మనుషులుగా నిలబెట్టాడో ఆ మనుషులను చంపేస్తానని వాళ్లకు అండగా ఉండి వాళ్ళ జీవితాలు ఎట్లా నేర్పాలో, ఆత్మగౌరవం అంటే ఏమిటో ఏదైతే నేర్పాడో వాళ్ళిద్దరిని చంపటం కోసం పూనుకున్న తరుణంలో ఎస్ రవికి గాని, ఈ వేదిక మీద ప్రకటిస్తున్నాం, గాజర్ల రవికి గాని, గాజర్ల రవి లాంటి వాళ్ళకి గాని, ఆదివాసీలకు గాని వాళ్ళ మీద తుపాకీ తూటాలు ఎత్తితే దాన్ని ప్రతిఘటించే హక్కు, అధికారం ప్రజలకు కూడా ఉంటుంది అని ఈ వేదిక మీద ప్రకటిస్తా ఉన్నా. రాజ్యాంగం ఇచ్చింది పోరాడే హక్కు, ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. ఆ పోరాడే పద్ధతి ఎవరికి ఏ ఇష్టం ఉంటే ఆ రకంగా. రవి భావించింది ఏంటంటే, ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో, ఈ గాంధీ మార్గంలో ఈ ప్రజానీకాన్ని, ఏ ప్రజానీకం నువ్వు ఏ 80 కోట్ల మంది ప్రజలకు బిచ్చమేస్తున్నావో, బియ్యం రూపంలో బిచ్చమేస్తున్నావో, బ్రతికే స్వేచ్ఛ లేదో, బ్రతికే హక్కును హరించి వేస్తున్నావో, ఆ ప్రజలకు జీవితం ఇవ్వటం కోసం ఆ ప్రజలందరూ పోరాడే మార్గం వాళ్ళ రీతుల్లో వాళ్ళు ఎంపిక చేసుకునే హక్కు రాజ్యాంగం కలిగించింది. కానీ ఇదే పద్ధతిలో మేమనుకున్న రీతిలోనే పోరాడాలని మాత్రం ఎక్కడా లేదు. అది ఆపడానికి, నిలబడానికి, నిలువరించడానికి, ఆయుధాలు పట్టుకున్నంత మాత్రాన చంపేయడానికి, ఆ చంపేసే పద్ధతికి ఆపరేషన్ కగార్ అని ఒక పథకాన్ని ప్రకటించే హక్కు భారత రాజ్యాన్ని పరిపాలించే ఆ మోడీకి, అమిత్ షాకు లేదని ప్రకటిస్తున్నాం. భారత ప్రజలారా, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏమవుతుంది? భారతదేశంలో మోడీ, షా రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తా ఉన్నారు. మొత్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది. మానవత్వం తీవ్రమైన సంక్షోభంలో పడిపోయింది. భారతదేశంలో చట్టబద్ధ పాలన కరువయింది. ఈ పరిస్థితులకు భిన్నంగా, వ్యతిరేకంగా ఇవాళ రవిని చంపేశావు, ఇవాళ 550 మందిని చంపేశావు. ఇంతమంది గుండెల్లో, ఇక్కడ వచ్చిన ఇంతమంది గుండెల్లో రవి కనబడుతున్నాడు. అమిత్ షా పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని చూడు, ఇన్ని గుండెలు రవి రవి అని పలకరిస్తా ఉన్నాయి. ఏమవుతుంది? నీ మార్చి 31, 2026 ఫెయిల్ అవుతుందని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలన్న. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అన్నగారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక 2 నిమిషాలు రవిచంద్ర అన్న నిర్బంధ వ్యతిరేక వేదిక నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఈ దేశ హోంమంత్రి మార్చి 31, 2026 వరకు విప్లవోద్యమాన్ని అణచివేస్తాను, నామరూపాలు లేకుండా చేస్తానన్నాడు. ఒక్కసారి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, దేశ హోంమంత్రి అమిత్ షా ఒక్కసారి వెలిశాలకు వచ్చి చూడండి, ఒక్కసారి మీ ఇంటెలిజెన్స్ ద్వారా చూడండి. మీ తరం కాదు, విప్లవోద్యమాన్ని అణచివేయడం మీ తరం కాదు అనే విషయాన్ని స్పష్టంగా వెలిశాల ప్రజలు ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నారు. మిత్రులారా, మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును చంపివేసిన తర్వాత అతన్ని శవాన్ని ఇవ్వకుండా ప్రభుత్వం భయపడింది. ఎందుకంటే ఇట్లాంటి జనాన్ని చూసే భయపడింది. శ్రీకాకుళం ఎస్పీ స్పష్టంగా చెప్పాడు, మీరు ఎందుకు ఇస్తలేరంటే మీరు ఈ శవాన్ని తీసుకెళ్తారు, ఊరేగిస్తారు, జనం వస్తారు, మొత్తంగా భావజారు ప్రచారం చేస్తారు, అందుకే ఇవ్వట్లేదని చాలా నిస్సిగ్గుగా ప్రకటించినాడు శ్రీకాకుళం ఎస్పీ. అందుకే ఈరోజు ప్రభుత్వం
ఈ పార్టీలు పాలక పార్టీలు ఎందుకు భయపడుతున్నాయంటే విప్లవకారులు మాత్రమే కాదు, వాళ్ళకు అండగా ఉన్న అశేష జనాన్ని చూసి భయపడుతున్నారు. ఈ అశేష జనమే విప్లవం రక్షించుకుంటుందనే విషయాన్ని తెలియజేస్తూ 2 అంశాలు మాత్రం మిత్రులారా, ఈ రోజు మొత్తంగా విప్లవం అయిపోయింది, శాంతి చర్చలకు బలహీనపడి వచ్చింది అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నారు. మేధావులు చర్చలు చేస్తున్నారు. మేధావులారా, ఈ దేశంలో ఉండే చర్చలు చేసే టీవీలో చర్చలు చేసే మేధావులారా, ఒక్కసారి వెలిశాలను చూడండి. ఈ అశేష ప్రజానికి ఏం చెప్తున్నారు అనే విషయాన్ని గమనించండి. శాంతి చర్చలు మావోయిస్టుల కొరకు కాదు, ఆదివాసుల కొరకు. ఆదివాసుల హననం జరుగుతుంది. ఆదివాసులు 100ల కొద్ది చచ్చిపోతున్నారు. వాళ్ళ ప్రాణాన్ని కాపాడాలి, అక్కడ ప్రకృతి సంపదను కాపాడాలి, ఖనిజ సంపదను కాపాడాలి, మొత్తంగా భారతదేశంలో ఉండే అడవులు రక్షించాలి అనే ఒక మాద ఆశయంతో ఈ రోజు విప్లవోద్యమ ఆదివాసులు ప్రశ్నిస్తుంటే, ఈ రోజు అక్కడ లక్షలాది పారామిలిటరీ దళాలు, ప్రతి 9 మందికి ఒక పోలీసు, లక్షలాది మంది సైన్యం మోహరించడమే కాదు, భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను కూడా వ్యతిరేకిస్తూ ఈ రోజు హెలికాప్టర్లతో దాడులు, రాకెట్ లాంచర్స్, ర్యాపిడ్ ఫైరింగ్లు, అనేక అత్యాధునిక సోఫాస్టికేటెడ్ వెపన్స్ తోటి ఈ రోజు దాడి చేసి ఉద్యమాన్ని చేస్తున్నారు. కానీ ఈ రోజు స్పష్టంగా ఈ రోజు ఈ దేశంలో ఉండే పడకుర్చి మేధావులు గాని పాలక వర్గాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ రోజు ఉద్యమం అట్లా ఉండవచ్చు, కానీ తప్పనిసరిగా ఇది ఇందాక చెప్పినట్లు ఇది ఒక దావనం లాగా వ్యాపించి తప్పనిసరిగా ఈ రోజు పాలక వర్గ పార్లమెంటరీ పార్టీలను గుట్టు మొత్తంగా తెరిచేయట్టు. అంటే ఈ రోజు పాలక వర్గాలు అంటున్నాయి, మీరు రండి ఎన్నికల్లో పాల్గొండి అంటున్నాయి. ఎన్నడో విప్లవకారులు పార్లమెంటరీ రాజకీయాలను కాలుతో తన్ని మొత్తంగా ఈ అసెంబ్లీలు ఒక కుక్కలతోటి, పార్లమెంటు పందులతోటి అని ఈ రోజు అడుగుబాటు బట్టి పోరాటం చేస్తున్న వాళ్ళే విప్లవకారులు. వాళ్ళ స్వార్థం కొరకు పనిచేయలేదు. గాజర్ల కుటుంబం స్వార్థం కొరకు పనిచేయలేదు. వాళ్ళు జనం కొరకు పనిచేశారు, జనంలో ఉన్నారు, జనం పెట్టింది తిన్నారు. ఈ రోజు వాళ్ళ ప్రాణాలను చాలా తృణప్రాయంగా అర్పించారు. దానికి వెలిశాల ఉదాహరణ చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు ప్రభుత్వం చాలా ఈ రోజు మాటలు అంటుంది. ఈ 75 సంవత్సరాల్లో మీరు సాధించింది ఏమిటి? మీ పార్లమెంటరీ శాసన నిర్మాణ వ్యవస్థ లేక కార్యనిర్వాహక వ్యవస్థ, చివరికి మేము న్యాయ వ్యవస్థ ఈ రోజు పౌరులకు న్యాయం చేస్తుందా అని స్పష్టంగా ఈ రోజు అడుగుతున్నాం. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంది? విధ్వంసం అయిపోయింది, విచ్ఛిన్నమైపోయింది, పుచ్చిపోయింది. ఈ వ్యవస్థకు శస్త్రచికిత్స మాత్రమే చేసి దీన్ని బాగు చేయాలని ఈ రోజు విప్లవకారులు అనుకున్నారు. దాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు ప్రాణాలను అర్పించారు. ఈ బాటలో పయనించడానికి వేలాది మంది యువకులు. మీరు అంటున్నారు చాలా మంది, మీకు ఏముంది బలం, ఆదివాసుల దగ్గర ఉంది అంటున్నారు. ఒకసారి వెలిసలకు రండి, ఒకసారి శ్రీకాకుళం రండి, ఒకసారి వరంగల్కు రండి. మీ జనం సత్తా అంటే మీ పార్లమెంటు రాజకీయాల్లో ఉండే సత్తా ఏంటిదో, మా సత్తా ఏంటిదో చూపిస్తూ ఉన్న విప్లవకారులు 2004 చర్చలకు వచ్చినప్పుడు ఇదే గణేష్ మాతో చెప్పినాడు. మొత్తంగా జానారెడ్డితో ఒక మాట అన్నాడు, మీకేం కావాలని అడిగాడు. అడిగితే జానారెడ్డి అడిగితే, మాకు కాదు కావాల్సింది, ప్రజల కొరకు వచ్చినామని చెప్పారు. చర్చలకు ఎందుకు వస్తున్నారంటే ప్రజల కొరకు, ప్రజల డిమాండ్ల కొరకు వస్తున్నారు. వాళ్ళు పెట్టిన ప్రధాన డిమాండ్ ఏంటిది? భూమి కావాలి, ఉద్యోగాలు కావాలి, చౌదులు కావాలి, మౌలిక సౌకర్యాలు కావాలని చెప్పారు వాళ్ళు. కానీ వాళ్ళ కొరకు ఏం అడగలేదు. ఈ స్ఫూర్తి, ఈ యొక్క త్యాగం ఈ ఊరికే పోదు. తప్పనిసరిగా భారతదేశంలో ఉండే పార్లమెంటరీ రాజకీయ పార్టీలు చేసే నిర్వాకాన్ని ఈ రోజు స్పష్టంగా తెలియజెప్పడానికి విప్లవం ఉన్నది. అది ఎక్కడికి పోదు, సజీవంగా ఉంటుంది. గాజల రవి అమర్ రహే, గణేష్ అన్న అమర్ రహే. విప్లవకారుల ఆశయాలను సాధిద్దాం. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. ఇప్పుడు ఒకసారి ఇలాంటి తెలంగాణ గడ్డ మీద పుట్టిన, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టినటువంటి అనేక మంది మేధావులు తమ జీవితాల్ని తృణప్రాయంగా అర్పిస్తూ పేద ప్రజల కోసం ప్రాణాల్ని త్యాగం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ మనం జోహార్లు తెలుపుతూనే, ఈ మరణాలు ఆగిపోవాలి, ఈ రక్తపాతం ఆగిపోవాలి, ఈ దేశంలో విప్లవకారులతో ఒక శాంతి చర్చలు జరగాలి, ఆపరేషన్ కగార్ పేరు మీద జరుగుతున్నటువంటి ఈ నరమేధం ఏదైతే ఉందో అది ఆగిపోవాలని
నాతో కలిసి సభలో ఉన్నటువంటి అందరూ కూడా దయచేసి నినదించాలని ఒక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆగిపోవాలి ఆపరేషన్ కగార్, ఆగిపోవాలి ఆపరేషన్ కగార్. జరపాలి విప్లవకారులతో చర్చలు, జరపాలి విప్లవకారులతో చర్చలు, జరపాలి జరపాలి. ఆగిపోవాలి ఆపరేషన్ కగార్. ఆగిపోవాలి ఆగిపోవాలి. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు సభను ఉద్దేశించి ఇప్పుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాసరావు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కూర్చో. జోహార్ రవణకు దయచేసి నోరు నోళ్ళు అనాలే, అమిత్ షాకు వినపడాలి. వినపడాలనా వద్దా? రేపు నిజామాబాద్కి వస్తుండు. నిజామాబాద్కి వచ్చే ముందల్నే మన గొంతు వినిపించాలి. జోహార్ రవణ, జోహార్ రవణ, జోహార్ జోహార్, జోహార్ గణేష్ అన్న, జోహార్ జోహార్. ఈరోజు మన గణేష్ అన్న రవణ సంస్మరణ సభ సందర్భంగా ఈ వెలిశాల గ్రామంలో వేలాది మంది నివాళులు అర్పించి వారు చేసినటువంటి త్యాగం, వారు చేసినటువంటి మంచి పనులను స్మరించుకుంటూ వారికి ఇంతమంది వేలాదిగా తరలి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ చప్పట్ల ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్న పెద్దన్న తెలంగాణ మొదటి స్పీకర్ మధుసూదన్ చారన్న వచ్చారు, వారు కూడా చప్పట్ల ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా రవికిషన్, వేణుగోపాలు, రాజు, మహేందర్ అందరూ వచ్చారు. బీసీ మా అక్కగారు. ముఖ్యంగా గణేశన్నను కలిసే అవకాశం శాంతి చర్చల సందర్భంగా బేగంపేటలో ఉన్నటువంటి లేక్యూ గెస్ట్ హౌస్ లో మాకు కలిసే అవకాశం వచ్చింది. శాంతి చర్చలకు వచ్చినప్పుడు కామ్రేడ్ రామకృష్ణ, కామ్రేడ్ గణేష్ అన్న, కామ్రేడ్ సుధాకర్ ముగ్గురు గద్దరన్నతో కలిసి బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాలతో ప్రత్యేక సమావేశం పెట్టారు. ఆ సమావేశం సందర్భంగా ఆ రోజు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ గణేష్ అన్న తోటి నేను షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు గణేష్ అన్నను చూస్తే ఆయన చూపులు సురకత్తులాగున్నాయి. చందమామ లాంటి ముఖం, ఏదో కసి కనపడుతుంది. అంతరాలు లేనటువంటి సమాజం కావాలనే కసి కనపడుతుంది. మనిషిని మనిషిగా గుర్తించే సమాజం రావాలనే కసి కనపడ్డది. ఈ దోపిడీ వ్యవస్థ లేనటువంటి, ఈ అవినీతి లేనటువంటి వ్యవస్థ గురించి, ఈ కులతత్వం మతతత్వం లేనటువంటి సమాజం కావాలని ఆ రోజు గణేష్ అన్న కళ్ళల్లో నేను చూశాను. దాదాపు 2 గంటల సేపు సమావేశం జరిగింది. ఆ తర్వాత చర్చలు ముగిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఉద్యమ బాటలోకి వెళ్ళిపోయారు. ఈ రోజు గణేష్ అన్న లేడు, రవణ లేడని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ప్రపంచ చరిత్రలోనే నాకు తెలిసి విప్లవ చరిత్రలోనే ఒక కుటుంబం నుంచి ముగ్గురు ప్రజల కోసం ప్రాణమిచ్చుడు, తమ అమూల్యమైనటువంటి జీవితాలను పణం పెట్టి పేద ప్రజల కోసం ప్రాణమిచ్చుడు మన సారన్న, అదేవిధంగా రవణ, రమేష్ అన్న. ఈ ముగ్గురు ఎవరి కోసం వాళ్ళు తమ విలువైనటువంటి ప్రాణాలు ఇచ్చారు, ఎవరి కోసం వాళ్ళు పోరాడారు. వాళ్ళు శ్వాస ఉన్నంత వరకు దిక్కుమొక్కు లేని జనం కోసం, అట్టడుగు వర్గాల కోసం, పేద వర్గాల కోసం, అసమానత లేనటువంటి సమాజం కోసం ఈ తెలంగాణలో భూస్వాములు, పెట్టుబడిదారులు, దొరల పటేళ్ల నడ్డి విడిచడానికి వాళ్ళు పోరాటం చేశారు తప్ప వాళ్ళు కుటుంబం కోసం పోరాటం చేయలే, కులం కోసం పోరాటం చేయలే. ఇలా తల్లిదండ్రులు పెట్టిన పేరు మర్చిపోయారు, పుట్టిన ఊరు మర్చిపోయారు, ఆస్తులు మర్చిపోయారు. నేను అంటున్నా, వాళ్ళు మరణించరని చాలా మంది అంటారు. వాళ్లకు 1000కి 1000% మరణం లేదు. రవణకు మరణం లేదు, సారన్నకు మరణం లేదు, రమేష్ అన్నకు మరణం లేదు. ఇలా శారీరకంగా భౌతికంగా వాళ్ళు పోవచ్చు, కానీ వాళ్ళు కలలుగన్నటువంటి ఆశయము, లక్ష్యం, సిద్ధాంతం
లక్షలాది మంది మన పేద ప్రజల మధ్యనే ఉందనే విషయాన్ని మనం అందరం మర్చిపోదు. సూర్య చంద్రుడు ఉన్నంత వరకు, ఈ భూగోళం ఉన్నంత వరకు వాళ్ళు మన మధ్యన జీవించే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు సంపాదించుకోలే, ఆ విప్లవ వీరులు ఆస్తులు సంపాదించుకోలే. ఏం సంపాదించారు? లక్షలాది మంది మనలాంటి వాళ్ళటువంటి అప్తులను సంపాదించుకునే విషయాన్ని మనం అందరం మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం కగారు ఆపరేషన్ తోటి ఇలా పుట్టినటువంటి బిడ్డలు, పేగు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డలను ఒక్కొక్కరిగా ఇలా ఎన్కౌంటర్ చేస్తూ ఇలా ఒక టార్గెట్ పెట్టింది. దీన్ని మనమందరం తీవ్రంగా వ్యతిరేకించాలి. నేను అంటున్నా, బద్ధ శత్రువైనటువంటి పాకిస్తాన్ తోటి చర్చలు జరుపుతూ గాని ఈ భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం తమ రక్తాన్ని ధారపోసి ఈ తెలంగాణ భారతదేశ విముక్తి ప్రజలను విముక్తి చేయాలని కొట్లాడుతున్నటువంటి ఆ యొక్క సిద్ధాంతంతో ఉన్నటువంటి మావోయిస్టులతోటి ఎందుకు చర్చలు జరపడం లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు చర్చలు జరపవు? దేనికి చర్చలు జరపవు? వాళ్లకు స్వార్థం లేనోళ్ళు. వాళ్ళు ఇలా పేదలకు చదువు కావాలన్నారు. ఇంతకుముందు అన్న చెప్పినట్టు, సమయం లేదు కాబట్టి నేను తక్కువ సమయంలో ముగిస్తా. ఇంతకుముందు అన్న చెప్పినట్టు వాళ్ళు చర్చలలో ఏం డిమాండ్ పెట్టారు? చర్చలలో చూసాం, ఈ సంపద అందరికి దక్కాలన్నారు, ఈ సంపద అందరికి దక్కాలన్నారు, దోపిడీ లేని వ్యవస్థ కావాలన్నారు, సమాజం కావాలన్నారు. పేద ప్రజలు ఎన్ని రోజులు ఇట్లా కష్టాలు పడాలి, ఎన్ని రోజులు ఇట్లా కన్నీళ్ళు తీయాలి? భూమి లేకుండా, చదువు లేకుండా, ఆస్తి లేకుండా, ఆత్మ గౌరవం లేకుండా ఎన్ని రోజులు బతకాలి? కాబట్టి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి సమానంగా జీవించాలని వాళ్ళు చర్చలలో డిమాండ్ పెట్టి కడదాకా నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడినటువంటి గొప్ప మా నాయకులు, వీరులు మన గణేష్ అన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసం ఒక సిద్ధాంతం ఉన్నటువంటి వీరుల కోసం ఎందుకు చర్చలు జరపదని నేను అంటున్నా. పక్క దేశ పౌరులతోటి చర్చలు జరుపుతావు. ఇవాళ నేను అంటున్నా, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది, చర్చలు జరిగి ఆగిపోలే. ఇవాళ నీకు ప్రజాస్వామ్యంలో శాంతియుత వాతావరణం కావాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని చెప్పి యావత్ బీసీ సమాజం నుంచి మేము డిమాండ్ చేస్తున్నా. నేను అప్పుడే గారు గతంలో కూడా చెప్పిన, ఈ వేదిక ద్వారా చెప్పిన. ఇలా ఒక్క విషయం నేను చివరిగా నేను సూటిగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం తమ బిడ్డల్ని, ఈ భారతదేశ పౌరుల్ని వేల మందిని వేట కుక్కల్లాగా అడవులకు పోయి జంతువులను వెట్టయితే వేటాడుతుందో అడవులకు పోయి అట్లా వేటాడుతారు. ఇది మానవత్వం ఉందా ప్రభుత్వానికి అని అడుగుతున్నా. ఇది మనుషులు చేసే పనేనా అని అడుగుతున్నా. ఒక్కసారి ప్రజలారా ఆలోచించండి. ఇక్కడనే కాదు, చూస్తున్నటువంటి భారతదేశ ప్రజలందరూ ఆలోచన చేయాలి. మన ఊరికి ఒక పాము వస్తుంది, చంపుతామా? ఒక ఊరికి విష జంతువు వస్తుంది, చంపుతామా? మన భారతదేశ చట్టాలు ఏమున్నాయంటే, విష జంతువులు వచ్చినా, పాము వచ్చినా దాన్ని చంపకుండా క్షేమంగా మళ్ళీ అడవిలో వదిలిపెట్టాలి. అట్లాంటి భారత చట్టాలు ఉన్నటువంటి ఈ దశలో ప్రజల కోసం, ప్రజల విముక్తి కోసం ఇవాళ వాళ్ళు ఈ ప్రజా ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నటువంటి, ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీద ఎందుకు ప్రభుత్వం చర్చలు జరపదో ఆలోచించాలి. మీరు బేసరతిగా చర్చలు జరపాలి. చర్చలు జరిపినప్పుడు పేద ప్రజల రాజ్యం వచ్చినప్పుడు, బడుగు బలైన వర్గాల రాజ్యం వచ్చినప్పుడే మన రెవెన్యూకు అసలైనటువంటి నివాళి అని చెప్పి ఇవాళ అంతిమయాత్ర సందర్భంగా, సంతాప సందర్భంగా ఇన్ని వేల మంది వచ్చి విజయవంతం చేయడం అంటే ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. ఈ వెలిశాల గ్రామంలో గాదర్ల కుటుంబం, మా అశోక్ అన్న ఇవాళ విప్లవోద్యమంలో ఉన్న, విప్లవోద్యమంలో బయట ఉన్న పేద ప్రజల కోసమే పనిచేస్తుడు. ఆ కుటుంబమే మన బడుగు బలైన వర్గాల కోసం పనిచేసినటువంటి గొప్ప కుటుంబం. కాబట్టి యావత్తు బడుగు బలైన వర్గాల సమాజం, పేద సమాజం, తెలంగాణ సమాజం మీ కుటుంబానికి కొండంత అండగా ఇవాళ మేము మీకు సంపూర్ణంగా మద్దతు తెలిపి మీకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక మీద కమిటీ పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జోహార్ రవణ, జోహార్ రవణ. థ్యాంక్ యూ అన్న. హలో, ఇప్పుడు సంజీవ్ బృందం ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి మిత్రులందరూ కూడా ఓపికగా గంటల పాటు వేచి చూస్తున్నటువంటి మీ అందరికీ
మళ్ళీ ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే సహనం ఇదే ఓర్పుతో ఈ సభ చివరి వరకు మీరందరూ సహకరించాలని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతి చర్చలు జరగాలంటూ బుద్ధిజీవులు అడుగుతున్నారు. బుద్ధిజీవులు అడుగుతున్నారు. బుద్ధిజీవులు అడుగుతున్నారు. శాంతి చర్చలు జరగాలంటూ బుద్ధిజీవులు కోరుతున్నారు. బుద్ధిజీవులు కోరుతున్నారు. రక్తపాతము ఆపాలంటూ పౌరులందరూ కోరుతున్నారు. పౌరులందరూ కోరుతున్నారు. గుట్టలో కాపులందరి కళాకారులు అడుగుతున్నారు. అయ్యా ఉగ్ర దేశముతో చర్చలు జరిపి పాకిస్తాన్ తో చర్చలు జరిపి ఏం చేసిండు? శాంతిని ఆపినారు మీరు. మా భారత మాత ముద్దు బిడ్డలను బంధువులతో చంపుతున్నారు. ఇదేమి న్యాయములో ఓ బీజేపీ నాయకులారా? 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 రక్తపాతమేనా ఓ బీజేపీ నాయకులారా? రక్తపాతమేనా ఓ బీజేపీ నాయకులారా? అందుకే ఇది చూసిన తర్వాత మళ్ళా నాకేమనిపించింది ఎరకనా? మోడీ ఓ కిలాడి, అయ్యా మోడీ ఓ కిలాడి ఇది జరుగుర్రే ఏందయ్య నీ అలచడి? మోడీ ఓ కిలాడే, మోడీ ఓ కిలాడే, మోడీ ఓ కిలాడే, మోడీ ఓ మోడీ ఓ మోడీ ఓ మోడీ. రాష్ట్ర ప్రజలు తలుచుకుంటే నీ రైతులయ్య గుండు సాపు. మోడీ ఓ కిలాడే, మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ అలచడి? మోడీ ఓ కిలాడే, అమీష నువ్వు కలిసి ఆదివాసులాడివే అమ్ముతున్నారు మీరు. అంబానీ ఆదాని కాళ్ళు పట్టుకుంటున్నారు. మోడీ ఓ కిలాడే, మోడీ ఓ కిలాడే, మోడీ. ప్రజలు నిన్ను ఓటుతోటి ఓడిస్తారు. ఇప్పటికే నువ్వు ఏం చేసినావు? నడిపిస్తున్నావు, కూటమితో నడిపిస్తున్నావు. ఇక ఆ పని అయిపోయిందని అటు నక్సలైట్లను చంపుతున్నావు. రేపు ఎన్నికల్లో గెలిచడానికే గుజరాత్ వాళ్ళందరూ ఒక్కటై పైసల సంచులతోటి మళ్ళా ముందుకు రావడానికే ఈ ప్లాను. మా కర్రెగుట్టలు, మా ఆదివాసుల కళ్య సంపదంతా నువ్వు దోసుకుంటున్నావని మోడీ ఓ కిలాడి ఎందయని అలచడి. మోడీ ఓ కిలాడి ఆదివాసుల కింద కాళ్ళ కింద ఉన్నంత సంపదంతా అమ్ముతోని ఎన్నికల్లో గెలవనీక చేస్తున్నావు ప్రతాపాలు. మోడీ ఓ కిలాడి, మోడీ ఓ మోడీ ఓ మోడీ ఓ మోడీ. ప్రజలంతా తలుసుకుంటే ఊడిపోటి చెప్పి నీది. మోడీ ఓ కిలాడి అది ధన్యవాదాలు సంజీవ్. గణేష్ అన్నతో కలిసి చాలా సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసినటువంటి మిత్రుడు. ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమ కళాకారుడుగా, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తూ ఇప్పుడు కళాకారుడిగా కొనసాగుతున్నాడు. ఆయన ఎంతో ప్రేమతో గణేష్ అన్న జ్ఞాపకాలని మూట కట్టుకొని వచ్చి తను ఒక పాట రాసి ఇవాళ ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ధన్యవాదాలు సంజీవ్. మిత్రులారా, చాలా మంది మిత్రులు ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. దయచేసి మన తెలంగాణ తొలి శాసన సభాపతి
గౌరవనీయులు పెద్దలు మధుసూనాచారి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అమరుడు గణేష్ గారి సంస్మరణ సభకు వచ్చేసినటువంటి అశేష జన సమూహానికి, అన్నదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు, గాజర్ల కుటుంబ సభ్యులందరికీ, సోదరులు అశోక్ గారికి ఈ వేదిక నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సృష్టిలో ఏ జీవి కూడా స్వజాతి సంహారానికి పాల్పడదు. జెనసైడ్ అనేది అత్యంత కిరాతకమైన హేయమైనటువంటి చర్య. ఈరోజు భారతదేశంలో ఏ ప్రజలైతే ఎన్నుకోవడం జరిగిందో, ఏ ప్రజలైతే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు తమ జీవితాల్లో వెలుగు మార్పు తీసుకొస్తాయి అనేటువంటి విశ్వాసంతో అధికారం అప్పజెప్పుతారో, ఆ ప్రజలు వాళ్ళ సమస్యలు తీర్చబడినప్పుడు గొంతు లేని ప్రజల తరఫున, ప్రశ్నించేటువంటి శక్తి లేనటువంటి ప్రజల తరఫున త్యాగం చేసి ఆ ప్రజల గొంతుకై నినదించేటువంటి గొంతుకలను అంతం చేయాలనేటువంటి ఈ ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే చర్చలకు ఆహ్వానించాలి. వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి సమస్యలు వారి గ్రామానియో, వారి కుటుంబానియో, వారి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కావు. 75 సంవత్సరాల స్వాతంత్రానంతరం అధికారం కట్టబెడుతున్నటువంటి పాలక వర్గాలు పరిష్కరించాల్సినటువంటి సమస్యలు, నిర్మూలించాల్సినటువంటి సమస్యల్ని నిర్మూలించగా, సమస్యలు కొనసాగుతున్నటువంటి వైనాన్ని ప్రశ్నించేటువంటి వాళ్లను నిర్మించే ధ్యేయమైతే ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పాలక వర్గాలకు గుర్తు చేస్తా ఉన్నాం. మనకు తెలుసు, ఇక్కడ ప్రత్యేకించి ఈ చిట్యాల పరకాల ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికి కూడా తెలుసు, ఒకవేళ గాజర్ల కుటుంబమే లేకుండా ఉంటే ఇప్పటికి కూడా మనం ఈ రోజు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఉండే వాళ్ళం కాదు. లక్షలాది మంది ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి పోరాటం, వాళ్ళ ఆరాటంలోని ఆంతర్యాన్ని గ్రహించాల్సినటువంటి పాలక వ్యవస్థ దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఒక ఆజాదును, ఒక గణేష్ను ఇంకొకరిని నిర్మూలించడం ద్వారా మరి సమస్యల మూలాల నుండి తప్పించుకుంటాం అనేటువంటి వాళ్ళ ఆలోచన ధోరణిని ఖండిస్తూ, భౌతికంగా ఈ రోజు గణేష్ మన మధ్య లేకున్నా ఇన్ని వేల గుండెళ్లలో గుడి కట్టుకోబడి ఆరాధించబడి పూజించబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని కనుక పాలక వర్గాలు గ్రహిస్తే మరి ఎటువంటి విస్ఫోటనం, ఒక్క గణేష్ మరణానికే ఇన్ని వేల గొంతుకలు, ఇన్ని వేల మెదళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నాయి అనంటే ప్రభుత్వ చర్యల మీద ప్రజా బాహుల్యంలో ఎటువంటి వ్యతిరేకత కూడు కట్టుకుంటూ ఉన్నదో ఆ విషయాన్ని కూడా పాలక వర్గాలు గుర్తించాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ మారణ హోమం ఇవాళ గత కొద్ది మాసాలుగా భారతదేశంలో అక్కడ పాకిస్తాన్తో యుద్ధం జరిగినట్టు, ఇజ్రాయిల్ అదే రకంగా ఇరాన్ యుద్ధం చేస్తున్నట్టు దేశాల మధ్య అనేక సమస్యల సంఘర్షణ నుండి యుద్ధాలు చేయవచ్చు, కానీ ఎన్నుకున్నటువంటి ప్రజల మీదనే యుద్ధం చేసేటువంటి నీచానికి పాలక వర్గం ఒడిగట్టడం అనేది ఏమాత్రం క్షమించరాని విషయం. కాబట్టి మళ్ళీ ఒకసారి
ఈ ప్రాంత ప్రజల తరఫున, విప్లవ పార్టీల తరఫున, పోరాటం చేసేటువంటి శక్తుల తరఫున తక్షణమే ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం అనేది ప్రజలు నమ్మాలన్నా తక్షణమే చర్చలకు ఆహ్వానించి వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి సమస్యల్ని పరిష్కరించడమే పాలక వర్గం ముందున్నటువంటి ఏకైక పరిష్కార మార్గం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, దానికి భిన్నంగా ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అనేటువంటి హెచ్చరికని ఈ వేదిక నుండి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అమర్ హై గణేష్ గాజర్లా, అమర్ హై కామ్రేడ్ ఆజాద్, అమర్ హై కామ్రేడ్ గణేష్, అమర్ హై